కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రకరకాలుగా చేసుకోవడం జరుగుతుంది. ఈ పోషణ పక్వాడ అనే కార్యక్రమం ఇది 8వ సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నమాట. 8వ సంవత్సరం. సో 2018 నుంచి ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా ప్రతి సంవత్సరం మనకి ఒక టీం ఇస్తారు. ప్రతి విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్లో నేను పనిచేస్తాను. నేను చేసే పని ఏంటంటే అంగన్వాడీ సెంటర్లో ఉండే పిల్లల యొక్క ఎక్కువ బరువులు చూస్తూ బరువు తక్కువగా ఉంటే వచ్చే సమస్యల గురించి చెబుతూ అలాగే బరువు పెరగటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఎవరికి? తల్లిదండ్రులకి, పెంచే అమ్మమ్మలకి, అలాగే పెంచే వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఆ రకంగా నేను తిరువూరు ప్రాజెక్టు మొత్తం కూడా అంటే 4 మండలాలు కూడా నేనే తిరుగుతూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం మనకి ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రోగ్రాం ఏంటంటే పోషణ పక్వాడ. ఈ పోషణ పక్వాడ అనేది 2018లో పోషణ అభియాన్లో భాగంగా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది అనమాట. మన భారతదేశం మొత్తం కూడా ఈ ప్రోగ్రాం అనేది చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ మనకి ఈ ప్రోగ్రాం అనేది 15 రోజులు. పక్వాడ అంటే 15 రోజులు, పక్షం రోజులు అనమాట, 15 రోజులు. సో ఈ 15 రోజులు కూడా ఎవరికి? అందరికీ అంగన్వాడీ సెంటర్ల పరిధిలో ఉండేటువంటి అందరికీ, తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి అందరికి కూడా పోషణ గురించి అవగాహన కల్పించడం. ముఖ్యంగా తల్లులు కానీ గర్భవతులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకు అవగాహన కల్పించాలి అంటే ప్రతి 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 35 మంది పిల్లలు బరువు తక్కువతో పుడటం జరుగుతుంది. మనకి లాస్ట్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 100 మంది పిల్లలు పడుతుంటే 35 మంది బరువు తక్కువతో పడుతున్నారు, హైట్ తక్కువతో పడుతున్నారు. రక్తహీనత అనేది ఉంటుంది. వీటిని అధిగమించడానికి అయిపోయిందమ్మా, అయిపోయింది. అయిపోయింది. ఫ్రూట్స్ ఎందుకు ఇస్తున్నాను, మిగతా ఎందుకు అవ్వట్లేదు? సో కనీసం మీరు ఇది తెలుసుకుంటారనే ఉద్దేశంతో అనమాట. సో యాపిల్ అంటే అందరూ యాపిల్ కొనుక్కోవాలని కాదు. సో ఫ్రూట్స్లో మనకి జాంకాయ అయినా సరే పిల్లలకి మంచిదే, అట్టిపండు మంచిదే, బొప్పాయి మంచిదే. సో ఏదైనా సరే ఒక ఫ్రూట్ పిల్లలకి డైలీ పెట్టండి. సో పుల్లగా ఉండే దాంట్లో సి విటమిన్ ఉంటుంది.